డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో పిఠాపురంలోని పాదగయలో మహాశివరాత్రి ఏర్పాట్ల ముమ్మరం చేశామని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ కుక్కటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, పురోహితిక అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. శివరాత్రికి ఎలా జరుగుతుందనేది ఒక పర్యవేక్షణ కోసం మేమందరం ఆయన ఆధ్వర్యంలో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని వాట్సాప్ గ్రూప్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, అలాగే టెంపుల్ యువో గారు కానివ్వండి, మా జనసేన లీడర్స్ అందరం కూడా కలిసి అందులో ఒక గ్రూప్ పెట్టుకుని అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. సో గత సంవత్సరం సుమారు 90,000 మంది వచ్చారు. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ సుమారు 1,25,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దానికి ఏర్పాట్లన్నీ ఎంత బలంగా ఉండాలి అనేది మా డిప్యూటీ సీఎం గారు చెప్పడం, ఆదేశాల మేరకు మేమందరం కూడా దాన్ని ఎక్కడ వచ్చిన 1,25,000 మంది కానివ్వండి, 1,50,000 మంది కానివ్వండి, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ ఈజ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, ప్రతి ఒక్క సామాన్యుడికి దర్శనం జరగాలి, అదే విధంగా వచ్చిన వాళ్ళు సురక్షితంగా వెళ్ళాలి. ఇక్కడ ఏ ఒక ఇబ్బంది కలగకుండా ఉండేది. దానికోసం సుమారు ఎస్డిఆర్ఎఫ్ బృందాలని కూడా పెట్టడం జరిగింది. పోలీస్ సిబ్బందులు పార్కింగ్ ని కూడా అంటే ఎంత